దేశం ఉలిక్కిపడే ఘటన ఒకటి ఏడాది క్రితం కశ్మీర్లో జరిగింది. ఆ ఘటన తర్వాత ఒక 3 రోజుల పాటు యుద్ధ వాతావరణం. ప్రపంచం మొత్తం ఉపఖండం వైపే చూసింది. ఈ ఘటన తర్వాత కశ్మీర్ ఎలా ఉంది? పెహల్గాంలో సాధారణ జీవితం ఏర్పడిందా? ఆపరేషన్ సింధూర్ చుట్టూ వినిపించిన భిన్న వాదనలేంటి? ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపాడా లేక పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందా? ఈ అంశాలను చర్చిద్దాం. 2025 ఏప్రిల్ 22 అంటే సరిగ్గా ఏడాది క్రితం మంచు కొండల్ని చూసిన ఉత్సాహంలో టూరిస్టులు కేరింతలు కొడుతున్నారు. అకస్మాత్తుగా తుపాకీ పేలుళ్ల శబ్దం. పారిపోయిన వాళ్ళు కొందరు, తుపాకీ గుళ్లకు చిక్కిన వాళ్ళు ఇంకొందరు. ఒక్క అరగంట పాటు అక్కడ జరిగిన నరమేధాన్ని ఈ దేశం అంత తేలిగ్గా మర్చిపోలేదు. ఇదే పెహల్గాం బైసరన్ వ్యాలీ. ఈ వ్యాలీ పెహల్గాం టౌన్ నుండి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడే టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మందిని బలి తీసుకున్నారు. కశ్మీర్లో సాధారణ జీవితం నెలకొందని ప్రభుత్వం చాలా కాలంగా చెప్తోంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంతా మారిపోయింది అని చెప్తూ వచ్చింది. కానీ అది కరెక్ట్ కాదని, అక్కడ సమస్య నివురుగప్పిన నిప్పులా ఉండిపోయిందని పెహల్గాం ఘటన చెప్పింది. ఈ దాడి తర్వాత చాలా ప్రశ్నలు వినిపించాయి. వాటికి ఇప్పటికీ సమాధానాలు లేవు. అసలు బైసరన్లో భద్రత ఎందుకు లేదు? అంత కీలకమైన పర్యాటక ప్రదేశం ఓపెన్గా ఉందని, అక్కడ భద్రత పెట్టాలని ఎందుకు గమనించుకోలేదు? పెహల్గాం దాడి తర్వాత చాలామందికి వచ్చిన ప్రశ్న ఇది. ఎందుకంటే దశాబ్దాలుగా కశ్మీర్లో సైన్యం కనిపించని రోజు లేదు, కనిపించని ప్రదేశం లేదు. అడుగడుగునా చెక్పోస్టులు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా సైనికుల బూట్ల శబ్దాలు వినిపిస్తాయి. తుపాకులతో పహారా కనిపిస్తుంది. కశ్మీర్లో ఇది చాలా సాధారణంగా కనిపించే విషయం. చీమ చిటుక్కుమన్న ట్రిగ్గర్ నొక్కే చోట బైసరన్ వ్యాలీ లాంటి కీలక ప్రదేశంలో సెక్యూరిటీ ఎందుకు లేదనే ప్రశ్న ఆ రోజు నుండి ఇప్పటి వరకు వినిపిస్తూనే ఉంది. మరో కీలకమైన పాయింట్ ఒకటి ఈ అటాక్ తర్వాత చర్చకొచ్చింది. మొదటిసారి సామాన్య జనంపై, టూరిస్టులపై, అది కూడా మతాన్ని తెలుసుకొని మరీ దాడి చేశారు అనేది రిపోర్ట్ అయింది. కానీ పెహల్గాం లాంటి పెద్ద అటాక్ జరుగుతూ ఉంటే మన నిఘా వ్యవస్థలకు చిన్న హింట్ కూడా అందలేదు. ఎందుకు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత దారుణంగా విఫలమైంది అనే విమర్శలు వినిపించాయి. ఈ ఘటన జరిగిన తర్వాత దేశమంతా షేక్ అయింది. ఎవరు చేశారనే ప్రశ్నలు వచ్చాయి. ఈ దాడి తామే చేశామని పాకిస్తాన్ నుండి ఆపరేట్ చేసే లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఈ ఘటన జరిగినప్పుడు ప్రధాని మోడీ సౌదీ అరేబియా టూర్లో ఉన్నారు. 2 రోజుల టూర్ని మధ్యలో ఆపేసి ఆయన వెంటనే బయలుదేరొచ్చారు. ఘటన జరిగిన తర్వాత దర్యాప్తు వేగంగా జరిగింది. 3 టెర్రరిస్టుల ఊహా చిత్రాలు ఒక్క రోజులోనే రిలీజ్ చేశారు. వాళ్ళ పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూతాలా అని గుర్తించారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను తయారు చేశారు, గీయించారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్పై అటాక్ ఇవాళ రేపా అనే ఊహాగానాలు, చర్చలు జరిగాయి. ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత ఒక బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. దానికి సంబంధించిన హింట్ ఇచ్చారు. టెర్రరిస్టుల్ని ఎక్కడున్నా వెంటాడి వేటాడుతామన్నారు. ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ ఎవరీ టెర్రరిస్ట్ అండ్ దేర్ బ్యాకర్స్. మే 7, 2025 ఇండియన్ ఆర్మీ పీఓకేలో టెర్రరిస్ట్ క్యాంపులపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అదే ఆపరేషన్ సింధూర్. 2025 మే 7 నుండి మే 10 వరకు దాదాపు 88 గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. 1971 వార్ తర్వాత పాకిస్తాన్పై జరిగిన అత్యంత ముఖ్యమైన సైనిక చర్య ఇదే. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి కీలక ఉగ్రవాద సంస్థల శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు దాదాపు 10 మంది చనిపోయారు. వీళ్లే కాకుండా ఒక 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని ఆర్మీ ప్రకటించింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఒకటి ఉంది. మే 10న ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది. అకస్మాత్తుగా ఆగిపోయింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ తానే ఇండియాని, పాకిస్తాన్ని బెదిరించి దారికి తీసుకొచ్చానని చెప్పుకున్నాడు. నిజానికి యుద్ధాన్ని ఆపిన 2 పక్షాల్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, లేదా ఇద్దరు కలిసి మాట్లాడాలి. కానీ మధ్యలో ట్రంప్ దూరాడు. ట్రంప్ తానే ఈ యుద్ధాన్ని ఆపానని అనేక సార్లు, 50 సార్లు పైగా అనేక వేదికలపై చెప్పుకున్నాడు. టారిఫ్లు పెంచుతానంటే ఇట్లా వార్నింగ్లు ఇస్తే వాళ్ళు యుద్ధాన్ని ఆపారని ట్రంప్ తనకు తాను అనేక సార్లు క్రెడిట్ ఇచ్చుకున్నాడు.
దీనిపై విదేశాంగ శాఖ అప్పుడప్పుడు అలాంటిదేం లేదు, ట్రంప్ ఏ కాళ్ళు చేయలేదు, ఈ పాకిస్తాన్ మనల్ని రిక్వెస్ట్ చేయడం వల్ల మాత్రమే యుద్ధాన్ని ఆపాము అనేది మన విదేశాంగ శాఖ అప్పుడప్పుడు ప్రకటన విడుదల చేస్తూ వచ్చింది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ దీని గురించి చాలా కాలం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ సైలెన్స్ బ్రేక్ చేయడానికి ఆయనకి 3 నెలలు పట్టింది. జూలై నెలాఖరులో లోక్సభలో ఏ ప్రపంచ నేత ఆపరేషన్ సింధూర్ ఆపమని తనకు ఫోన్ చేయలేదు అని ప్రకటించారు. లోక్సభలో ప్రకటన అయితే చేశారు, కానీ ట్రంప్ అత్యుత్సాహపు ప్రకటనలు ఆగలేదు, వాటిని సరైన పద్ధతిలో ఖండించలేకపోయారు అనే విమర్శ అలాగే ఉండిపోయింది. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. ఇక మరోవైపు విపక్షాలు ఏడాది గడుస్తున్నా కూడా ఈ అంశంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ నిన్నటికి నిన్న లోక్సభ ప్రత్యేక సమావేశాల్లో ఒక మాట అన్నారు. ఉగ్రవాద దాడులు, ఆపరేషన్ సింధూర్ ఇలాంటివన్నీ మోడీ మ్యాజిక్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. Sir, the truth is the magician has been caught. The magician of Balakot, the magician of demonetization, the magician of Sindhur has suddenly got caught. Why? Because he was... ఇక అంతకుముందు ఆపరేషన్ సింధూర్ పూర్తయిన తర్వాత కేంద్రం భారత ఆర్మీకి, సైన్యానికి సరైన స్వేచ్ఛ ఇవ్వలేదు, సైన్యం చేతులు కట్టేసింది అని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు, విమర్శించారు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్కు ముందు పాకిస్తాన్కు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది అని కూడా కేంద్ర మంత్రి జయశంకర్ వీడియోను కూడా రిలీజ్ చేసి రాహుల్ గాంధీ విమర్శించారు. సైనికుల త్యాగాలను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారనేది రాహుల్ గాంధీ అన్నమాట. ఇక ఇంకో పక్కన ఎన్ఐఏ ఈ కేసును విచారించింది. డిసెంబర్ 2025లో 1597 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. మరి ఏడాది గడిచిన తర్వాత పెహల్గాం ఎట్లా ఉంది? ఈ ఘటన తర్వాత కొంతకాలం కాశ్మీర్లో టూరిస్ట్ ప్లేస్లను మూసేశారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తెరుస్తూ వచ్చారు. పెహల్గాం జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉంది. కాశ్మీర్ లోయ ఈశాన్య భాగంలో సముద్ర మట్టానికి దాదాపు 7,200 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. ఇది శ్రీనగర్ నుంచి దాదాపు 95-100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమర్నాథ్ యాత్రకు ఇది ఒక ముఖ్యమైన బేస్ క్యాంప్ కూడా. ఈ ప్రాంతాన్ని వ్యాలీ ఆఫ్ షెపర్డ్స్ లేదా మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. అంతటి అందమైన ప్రదేశం ఇది. అందుకే కాశ్మీర్ వెళ్ళిన టూరిస్టులు ఈ ప్రాంతానికి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటారు. నిజానికి బైసరన్ వ్యాలీకి వెళ్ళడానికి సరైన దారి లేదు, గుర్రాలపై చాలా రిస్క్ చేసి వెళ్ళాలి. అయినా సాహసించి వేలాది మంది వెళ్తూ ఉంటారు. దూరంగా మంచు కొండలు, పచ్చని మైదానాలు, దేవదారు అడవులు, మొత్తంగా ఇదంతా ఒక అత్యంత ఆహ్లాదకరమైన అందమైన ప్రదేశం పెహల్గాం. మరి ఇలాంటి చోట ఈ మంచుకొండల మధ్య పచ్చని మైదానంపై రక్తం చెందింది సరిగ్గా ఏడాది క్రితం. 26 మంది సామాన్య జనం చనిపోయారు. ఇప్పుడు పహల్గాంలో చాలా వరకు సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాశ్మీర్కి ఇలాంటి ఉత్పాతాలు, విపత్తులు అలవాటే. కానీ ఇలాంటి పెద్ద ఘటన జరగగానే సహజంగా టూరిస్టులో భయాందోళనలు ఏర్పడతాయి. పర్యాటకులకు భరోసా ఇవ్వడానికి మాత్రం కాశ్మీరీలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. చక్కటి ఆతిథ్యానికి మారుపేరు లాంటి కాశ్మీరీలు తమ ప్రాంతంలో టూరిస్టులు చనిపోయినందుకు ఎంతో ఆవేదన చెందారు, ఎంతో దుఃఖించారు. నెట్వర్క్ ఆగిపోయి రవాణా సదుపాయాలు లేక అక్కడే చిక్కుకుపోయిన వాళ్ళంతా ఆదుకున్నారు. జాగ్రత్తగా వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్లే వరకు సపోర్ట్ చేశారు. అది కాశ్మీరీల మంచితనం. ఇక్కడ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఈ వ్యక్తి గురించి చెప్పుకోకపోతే ఈ ఎపిసోడ్ అసంపూర్ణంగా మిగులుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన బైసరన్ వెళ్ళాలంటే ట్రెక్కింగ్ లేదా గుర్రాలపై వెళ్ళాలని చెప్పుకున్నాం మనం. ఇక్కడ టూరిస్టులను తీసుకెళ్లే గుర్రాలు దాదాపు 6,000 దాకా ఉంటాయి. దీనిపైనే ఆధారపడి బతికే వాళ్ళు వేల మందిలో ఉంటారు. అట్లాంటి వాళ్లలో ఒకడు ఈ సయ్యద్ ఆదిల్ షా. టూరిస్టులపై టెర్రరిస్టులు అటాక్ చేస్తున్న సమయంలో వాళ్ళని కాపాడటానికి ఈ సయ్యద్ ఆదిల్ షా చాలా ప్రయత్నం చేశాడు, అడ్డుకున్నాడు, తుపాకీ లాక్కోబోయాడు. ఆ ప్రయత్నంలో టెర్రరిస్టులు అతన్ని కాల్ చేశారు. ఇతని కుటుంబం దిక్కులేనిదైపోయింది. ఇతనిపైనే ఆధారపడ్డ తల్లిదండ్రులు ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు. వాళ్ళంతా రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చింది. అంటే అతిథులను మర్యాదగా చూసుకోవడమే కాదు, తమ ప్రాణాలు అడ్డు వేసైనా వాళ్ళను కాపాడటమే కాశ్మీరీల సంస్కృతి. ఇప్పుడు పెహల్గాం ఇన్సిడెంట్కు ఏడాది గడిచింది. ఆపరేషన్ సింధూర్కు కూడా దాదాపు ఏడాది గడిచినట్టయింది. మరి ఇప్పటికైనా కాశ్మీర్లో శాంతి నెలకొని ఎలాంటి టెర్రరిస్టుల కుట్రలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం.